ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024 సంవత్సరం నవంబర్ మాసం 13వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము దక్షిణాయనము శరదృతువు శుక్లపక్షం తిథి శుక్లపక్షం ద్వాదశి నవంబర్ 12వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 4:05 నుండి బుధవారం నాడు మధ్యాహ్నం 1:01 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం త్రయోదశి నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:01 నుండి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:43 వరకు. నక్షత్రం రేవతి నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 5:40 నుండి అదే రోజు రాత్రి తెల్లవారితే 14వ తేదీ అనగా 3:11 వరకు. తదుపరి నక్షత్రం అశ్విని నవంబర్ 13వ తేదీ అర్ధరాత్రి తెల్లవారితే 14వ తేదీ అనగా 3:11 నుండి నవంబర్ 14వ తేదీ గురువారం నాడు అర్ధరాత్రి 12:33 వరకు. కరణం బాలవ నవంబర్ 12వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి తెల్లవారితే బుధవారం 14వ తేదీ అనగా నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:01 వరకు. కౌలవ నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:01 వరకు అదే రోజు రాత్రి 11:24 వరకు. తైతుల నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:24 నుండి నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 9:43 వరకు. వారము బుధవారము. ఈ రోజు పండుగలు మరియు వ్రతాలు ప్రదోష వ్రతం మరియు తులసి వివాహం. సూర్యోదయము ఉదయం 6:24 సూర్యాస్తమయము సాయంత్రం 5:36. చంద్రోదయం నవంబర్ 13వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 3:36 చంద్రాస్తమయము నవంబర్ 14వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:25. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:24 వరకు. యమగండ కాలము ఉదయం 7:48 నుండి ఉదయం 9:12 వరకు. గుళికా సమయము ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. వర్జ్యము సాయంత్రం 4:25 నుండి సాయంత్రం 5:51 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము అర్ధరాత్రి 1:01 నుండి అర్ధరాత్రి 2:27 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి తెల్లవారుజామున 5:36 వరకు. సూర్యరాశి తులారాశి అనగా తులారాశిలో సూర్యుడు. జన్మరాశి మేషరాశులకు ప్రవేశించే ముందు నవంబర్ 13వ తేదీ రాత్రి తెల్లవారితే 14వ తేదీ అనగా 3:11 వరకు చంద్రుడు మీనరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు కష్టపడి పని చేయవలసిన రోజుగా ఉంది. ఎటువంటి చర్చలకైనా సరే ఈ రోజు వృషభ రాశి వారు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈరోజు కొంతమంది వృషభ రాశి వారు ఇష్టపడే దాన్ని పోగొట్టుకోవడం లేదా అది దొంగిలించబడటం లాంటి దాని గురించి మీరు భయపడుతూ ఉండవచ్చు. మీకు కొత్త ప్రత్యర్థులు కొంతమంది తలెత్తవచ్చు. మతపరమైన కార్యక్రమాల్లో వృషభ రాశి వారికి ఈరోజు ఆటంకాలు ఏర్పడతాయి. వృషభ రాశి వారు ఈరోజు వృధాగా సమయాన్ని ఎక్కువ గడుపుతారు. ఈరోజు వృషభ రాశి వారి తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత క్షీణత అయితే కనపడుతుంది. ఏదైనా సమస్య ఉన్నట్లయితే గనుక ఖచ్చితంగా పెద్దలను సంప్రదించాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలైనా తీసుకుంటే గనక నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామి గురించి ఈరోజు ఏదైనా కొంత విషయాన్ని తెలుసుకోవచ్చు. దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు పెరుగుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా భగవంతునిపై విశ్వాసం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో కొందరి వలన టెన్షన్స్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి కొంతమందికి ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వృషభ రాశి వారు తమ భాగస్వామిని కలుసుకుంటారు. ప్రేమ భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలపై వృషభ రాశి వారికి పూర్తి నియంత్రణ ఉంటుంది. ఏదైనా పెండింగ్లో ఉన్న చర్యను స్వీకరించడం వలన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు.
ఈరోజు కష్టపడే రోజుగా అయితే ఉంది. మీరు మీ ఆదాయం మరియు మీ ఖర్చుల విషయాలను పూర్తిగా ఖాతా రూపంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మరికొంతమంది ఈరోజు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈరోజు ఎక్కువ సమయం వృధాగా గడిపే అవకాశం అయితే ఉంది. ఈరోజు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈరోజు మీ పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పిల్లలతో కొంత సమయం ఆనందంగా గడపడం ద్వారా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఆలోచనలు ఏమైనా ఉంటే అవి మీరు మీ సోదర సోదరీమణులతో లేదా అన్నయ్యలతో పంచుకునే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారు తాము చేసే ప్రయత్నాలలో విజయాలను సాధిస్తారు. ప్రజల మద్దతు లభిస్తుంది. అదేవిధంగా మీరు మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజల మద్దతు కూడా మీకు పెరుగుతుంది. పరిశోధనలో నిమగ్నమైన వృషభ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. ఈరోజు సాయంత్రం వృషభ రాశి వారిలో కొంతమంది తమ జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా ఆలయానికి వెళ్ళడం కానీ లేదా పూజలో పాల్గొనడం లాంటిది కానీ చేయవచ్చు. ప్రయాణం చేసే వృషభ రాశి వారు ఈరోజు ప్రయాణంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వృషభ రాశి వారి పిల్లలతో కలిసి ఈరోజు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. వృషభ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. అయితే వృషభ రాశి వారి తల్లిగారి ఆరోగ్యం మాత్రం కొంతపాటి క్షీణించే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఎటువంటి విషయంలోనైనా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తే గనుక ముందుగా ఇతరుల సహాయాన్ని తీసుకోండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వారిని ముందు సంప్రదించండి. ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు, దానాలకు, అభిషేకాలకు ఎక్కువ ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ మాసంలో వీలైనంత వరకు గోవులకు గ్రాసాన్ని సమర్పించడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం, అన్నదానం చేయటం వంటి పనులు చేయడం ద్వారా మీకంతా మంచి జరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 7 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.